హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది అనమాట. అది కూడా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలానే యష్మి అయితే 12th వీక్ అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఇక తర్వాత చూస్తే మాత్రం హౌస్లో అయితే మొత్తం మీద 9 మెంబర్స్ అయితే ఉన్నారు. 9 మెంబర్స్లో కూడా చూస్తే మాత్రం ఇక మెగా చీఫ్గా చూస్తే మాత్రం రోహిణి అయితే ఉందన్నమాట. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే హోలీ నామినేషన్ అనమాట. అంటే కలర్ అనేది ఫేస్ పై కొట్టుకొని నామినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా అయితే జరిగినట్టు తెలుస్తుంది అనమాట. హౌస్లో కూడా మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం నామినేషన్ ప్రాసెస్లో ప్రేరణ అలానే చూస్తే గౌతమ్ ఆల్రెడీ డైరెక్ట్గా నామినేషన్లోకి అయితే వచ్చారు. నబిల్ కూడా నామినేషన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంకా తర్వాత పృథ్వీ అలానే చూస్తే విష్ణుప్రియ అలానే చూస్తే నిఖిల్ అలానే టేస్టీ తేజ అవినాష్ వీళ్ళు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా మొత్తం మీద చూస్తే చీఫ్ తప్ప అందరూ నామినేషన్లో ఉన్నట్టు న్యూస్ అయితే వస్తుంది. మళ్ళీ మార్నింగ్ చూద్దాం ఏమేమి జరిగాయి అనేది. అలానే చూస్తే ఇంకా మన ఓటింగ్ పోల్స్ అలానే చూస్తే ఎలిమినేషన్స్ టికెట్ ఫినాలే టాస్క్ కూడా ఉండబోతుంది అనమాట. దాని గురించి కూడా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్.